హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రకం స్నాక్ని చూపించబోతున్నాను. రెగ్యులర్గా తినే పిజ్జాలకి బదులుగా చాలా హెల్తీగా ఇంట్లో ఉండే వాటితోనే ఇడ్లీ పిజ్జాని తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకుందాం. దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. దీనిని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండగా మనకి ఇది లూజ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. నేను ఇక్కడ చీజ్కి సబ్స్టిట్యూట్గా వైట్ సాస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చాక దీనిలో 1/2 కప్పు పాలని కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్న విధంగా థిక్గా రావాలి. ఇలా వచ్చాక దీనిలోనే 1/2 కప్పు నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా సాస్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది సాస్ లాగా చక్కగా వచ్చింది. దీనిలోనే 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ని పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఇడ్లీ బ్యాటర్ని మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో రొట్టెలాగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఎర్రగా వేయించుకోండి. ఇది వేగేలోపు మనం రెడ్ సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. దీనిలోనే పిజ్జాకి సరిపోయే విధంగా 4 టేబుల్ స్పూన్ల వరకు టొమాటో కెచప్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు సన్నగా తురుముకున్న వెల్లుల్లిని వేసుకోండి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఒక స్పూన్తో కలుపుకోండి. ఇప్పుడు మనకి రొట్టె అనేది బాగా వేగింది. దీనిని మరోవైపుకు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్తో చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టుకోవాలి. దీనివలన మనకి టేస్ట్ అనేది చక్కగా కుదురుతుంది. ఇప్పుడు దీనిలోనే మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ సాస్ని రొట్టె మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ని రొట్టె మొత్తం ఎక్కువగానే అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాస్ చీజ్ని మించిన టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఎవరైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎండుమిర్చిని కొద్దిగా వేయించి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరిగిని మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. ఇలా అన్నీ పెట్టుకున్నాక సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా అరేంజ్ చేసుకోండి. మీ దగ్గర క్యాప్సికమ్ లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న టొమాటో తరుగుని కూడా చక్కగా చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే స్వీట్ కార్న్ గింజల్ని కూడా వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. మీరు టాపింగ్స్ లాగా మీకు ఎలాంటివి కావాలన్నా వేసుకోవచ్చు. పన్నీర్ కానీ ఎటువంటి వెజిటేబుల్స్ని వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనకి రిమైనింగ్గా ఉన్న వైట్ సాస్ని పైన వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని మీకు స్పైస్కి తగ్గట్టుగా స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా పైన లైట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి సీజనింగ్స్ని వేయట్లేదు. మీకు కావాలంటే ఆరిగానో కానీ పిజ్జా సీజనింగ్స్ కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పిజ్జా అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో చూస్తుంటేనే నోరుతుంది కదా. మీకు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా 1కి 4 తినేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం ట్రెండీ ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.